ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈటీవీ కుటుంబ సభ్యులకు, కూడి ఉన్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నా. పిల్లరా, మరి దేవుని మహాకృపను బట్టి మరి మేము హిమాచల్ ప్రదేశ్ దేవుని పరిచర్య కొరకు మరి వెళ్ళడం, హిమాచల్ ప్రదేశ్లో ఉండడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవాతి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. పిల్లరా, మరి గత కొన్ని దినాల నుండి దేవుని వాక్యములో మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 24, 25, 26 వచనాల్లో మనం దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మాట్లాడుతూ వస్తున్నాం. ఈ నా మాటలు విని వాడి చొప్పున చేయవాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇలా ఈ నా మాటలు విని అంటే దేవుని మాటలు వినాలి. దేవుని మాటలను వింటే బండ మీద నువ్వు కట్టబడతావు. దేవుడు వాక్యమై ఉన్నాడు. దేవుడే వాక్యం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉన్నాడు. మరి వాక్యము దేవుడై ఉన్నాడు కాబట్టి ఆయన మాటలు వాక్యమే, వాక్యమే దేవుడు. ఈ నా మాటలు విని అంటే వాక్యాన్ని విని, వాక్యం యొక్క ఆత్మీయతలోనికి నువ్వు మార్చబడితే లోక సంబంధమైన, శరీర సంబంధమైన, సాతాను సంబంధమైన కార్యాలు విడిచిపెట్టి దేవుని మాటకు లోబడితే దేవుడు నీకు బుద్ధినిస్తాడు. యెహోవా యందలి భయభక్తులు కలిగి జీవించుటే జ్ఞానమునకు మూలం, బుద్ధికి మూలం. కాబట్టి నువ్వు దేవుని యొక్క కృపను నువ్వు పొందుకోవాలి. దేవుని యొక్క ఆదరణను పొందుకోవాలి. పొందుకున్నప్పుడే బండ మీద కట్టబడిన ఇంటిని పోలి ఉంటావు. ఇద్దరు వ్యక్తులను దేవుడు ఇదే మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం ఈ 24 నుండి మనం 29 వరకు మనం చూడగలిగితే చాలా అద్భుతమైన మా సంగతులు జ్ఞాపకం చేస్తాడు. బుద్ధిమంతుడు బండ మీద కట్టబడిన ఇంటిని పోలి ఉంటాడు. బుద్ధిహీనుడు ఇసుకలో కట్టబడిన ఇంటిని పోలి ఉంటాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. బుద్ధిహీనుడు కట్టబడిన ఇల్లు గాలివాన వచ్చి తుఫాను వస్తే పడిపోతుంది. అంటే బుద్ధి లేనివాడు పడిపోతాడు. బుద్ధి లేనివాడు దిగజారిపోతాడు. ఆ స్థితి నీకు ఉండకూడదు అని దేవుడి వాక్యము ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యము ద్వారా దేవుడిని హెచ్చరిక చేస్తూ ఉంటాడు. కాబట్టి బండ మీద కట్టబడినటువంటి బుద్ధిమంతుని పోలి ఉండాలి. బండ క్రీస్తే, అది క్రీస్తులో కట్టబడితే ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని అవమానాలు కలిగినా నువ్వు కదలచబడవు. స్థిరమైన వ్యక్తిగా ఉంటావు. ఎందుకంటే ఈ నా మాటలు అంటే దేవుని మాట నీలో ఉన్నాయి కాబట్టి. దేవుని మాటలు నీ జీవితంలో నువ్వు విని వాటి చొప్పున నడుస్తున్నావు కాబట్టి, వాటి చొప్పున నీ జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తున్నావు కాబట్టి నువ్వు కదలచబడవు. అలాగే ఇక్కడ మనం గమనం చేస్తే బుద్ధిహీనుడు ఇసుకలో కట్టబడిన ఇంటిని పోలి ఉన్నాడు. ఇసుక అంటే పునాది సరి ఉండదు. పునాది లేనటువంటి ఇల్లు. పిల్లరా, నీ పునాది క్రీస్తు ఉండాలి. దేవుని మాటలై ఉండాలి. అవి లేవు కాబట్టే
పడిపోయే ఇల్లుగా, బుద్ధిహీనుడుగా. బుద్ధిహీనుడు ఎవరైనా వచ్చి మాటలు చెత్త నమ్మేస్తాడు, వెళ్ళిపోతాడు. అదే బుద్ధిమంతుడు ఎంతమంది వచ్చి ఎన్ని విధాలుగా మాట్లాడినా వారి హృదయం మారదు, వారి ఆలోచన మారదు, వారి తలంపులు మారవు, వారి క్రియలు మారవు, వారి యొక్క స్వభావంలో మార్పు రాదు. స్థిరమైన వాడిగా ఉంటాడు, బుద్ధి కలిగిన వాడిగా ఉంటాడు. అదే బుద్ధిహీనుడైతే, బుద్ధి లేనివాడైతే, దేవుని మాట వినవాడైతే, దేవుని వాక్యానికి లోబడని వాడైతే, దేవుని మాటకు విధేయత చూయించిన వాడైతే పడిపోతాడు. అంటే పడిపోయే ఇల్లు అన్నమాట. కారణం ఏంటంటే పునాది సరిలేదు. ఒకటి, క్రీస్తులో కట్టబడాలి. క్రీస్తు లేకపోతే పడిపోతాం. రెండు, శరీర సంబంధమైనటువంటి ఇల్లు, సాతాను సంబంధమైన ఇల్లు, పునాది లేని ఇల్లు, కదల్చబడే ఇల్లు, ఉరిగిపోయే ఇల్లు, పడిపోయే ఇల్లు, పడదొరియబడే ఇల్లు. సహోదరా, సహోదరి, చేతులు జోడించి మనం చేస్తున్నాను. పడద్రోసబడే ఇల్లుగా ఉన్నావా? ఎంతమంది పడద్రోయటానికి ప్రయత్నం చేసినా కదలచ్చబడని ఇంటిగానే ఉన్నావా? ఎలాంటి అనుభవాన్ని నువ్వు కలిగి ఉన్నావో ఒకసారి నీకు నీవే పరీక్షించుకో అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ నా మాటలు విని వాడి చొప్పున జరిగించు వాడు ఎలాంటి వాడు అని దేవుని వాక్యం సెలవిస్తుందంటే, బండ మీద కట్టబడిన బుద్ధిమంతుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సహోదరా, ఈ రాకడి దినాల్లో, ఈ అంచె దినాలలో, ఈ అపాయకరమైన దినాలలో నీవు బుద్ధిమంతునిగా, దేవునిలో స్థిరమైన వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. బుద్ధి కలిగినటువంటి ఆత్మీయ సహోదరుడిగా, ఆత్మీయ సహోదరిగా, ఆత్మీయ కుటుంబముగా నీవు ఉండాలి, జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు ఎలాంటి వాడిగా ఉన్నావు? పురాతన కాలంలో నీకు నీవే పరీక్షించుకో, నీకు నీవే పరిశోధన చేసుకోవాలని ఈ వాక్యము ద్వారా దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు. యూట్యూబ్ వాక్యము ద్వారా దేవుడు నిన్ను మేల్కొల్పటానికి దేవుడితో మాట్లాడుతున్నాడు. సహోదరా, సహోదరి, మా రేపటి దినం మంది కాదు, రేపు ఏమి సంభవించునో ఎవరికి తెలియదు కనుక మనల్ని మనం వాక్యము ద్వారా, దేవుని మాటల ద్వారా, దేవుని యొక్క బోధ ద్వారా, దేవుని యొక్క వాగ్దానము ద్వారా మేల్కొందాం. బుద్ధి కలిగిన వారముగా ఉందాం. బుద్ధిమంతుని పోలి ఉందాం. బుద్ధిమంతుని వలె బండ మీద కట్టబడినటువంటి దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి నీకు నీవే దేవునికి అర్పించుకొని, దేవునికి సమర్పణ చేసుకొని, దేవుని చిత్తానుసారమైన జీవితంలో నువ్వు జీవించాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడు. దేవుడు చెప్పాడు ఇక్కడ చక్కని మాట, బుద్ధిమంతుడు బండ మీద కట్టబడిన ఇంటిని పోలి ఉన్నాడు, బుద్ధిహీనుడు ఇసుకలో కట్టబడిన ఇంటిని పోలి ఉన్నాడు. ఎలా ఉన్నారు మీ ఇద్దరు? ఏ అనుభవంలో ఉన్నావు నువ్వు? ఇలా పురాతన కాలంలో దేవుని హెచ్చరిక చేస్తున్నాడు. ఇసుకలో కట్టబడిన ఇంటిని పోలి ఉన్నావా, లేక బండ మీద కట్టబడిన ఇంటిని పోలి ఉన్నావా? నీకు నీవే ఆలోచించుకోవాలని, పరీక్షించుకోవాలని, పరిశోధన చేసుకోవాలని బుద్ధి లేనివాడు, బుద్ధి కలిగిన వాడు, బుద్ధి లేనివాడు, ఇద్దరు వ్యక్తులను దేవుడు పురాతన కాలంలో నీ ముందు పెడుతున్నాడు. వాక్యము ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. సరి చేసుకుందాం. బుద్ధిమంతుడిగా పోలి క్రీస్తులో స్థిరమైన వారంగా ఉందాం, భక్తిలో స్థిరమైన వారంగా ఉందాం, విశ్వాసములో స్థిరమైన వారంగా ఉందాం, పరిశుద్ధాత్మ సహవాసములు స్థిరమైన వారంగా ఉందాం, సంఘ సహవాసములు స్థిరమైన వారంగా ఉందాం, దేవుని బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుటలో స్థిరమైన వారముగా, బుద్ధిమంతుడిగా ఉండి
నిత్యరాజ్యానికి, పరలోక రాజ్యానికి వారసులము కావాలని ప్రభు పేరట ప్రభు నామములో మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, మీ బిడ్డలను, ఈ టీవీ కుటుంబ సభ్యులందరినీ మీరు విని అనేకులు పాల్గొని చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. పిల్లరా, ప్రార్థన చేయండి. మరి దేవుని మహాకృపను బట్టి హిమాచల్ ప్రదేశ్లో మరి ధర్మశాలలో దేవుని పరిచయలో మేము ఉన్నాం. మా కొరకు పరిచయం కొరకు ప్రార్థన చేయండి. మేము విడిచి వచ్చిన సంఘాలను పరిచయం దేవుడు దీవించి మరి సంఘ బిడ్డలందరినీ ఆశీర్వదించినట్లుగా మీ అందరి ప్రార్థనలో మీరందరూ గుర్తుపెట్టుకుని ప్రార్థన చేయాలని ప్రభు పేరట ప్రభు నామములో మనం చేస్తాం. చిన్న ప్రార్థన చేద్దాం. కృపామయుడ, ప్రేమికుల మా తండ్రి, ఈ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు, హెచ్చరిక చేశారు. బుద్ధిమంతుని పోలి ఉండాలని ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. స్థిరమైన వారిగా ఉండాలని మీరు మాతో మాట్లాడారు. ఆ రీతిగా అయ్యాని బిడ్డలందరూ మీరు నిలబెట్టండి, వాడుకోండి, సహాయం చేయమని, కృపలో దీవించమని మా కొరకే త్వరలో రాబోతున్నటువంటి యేసయ్య శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాస సంబంధం ప్రార్థించిన ప్రతి నిమిషమునకును వాక్యం వింటున్నటువంటి యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ ఆయన రాకడ వరకు సదా దేవుడితో నడిపించి, దీవించి, సంరక్షించి, సంఘాలను పరిచయం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.